అమ్మ తమ్ముడు దయ్యాలనుకుని కత్తితో వాళ్ళని గంట సేపు పొడిచి పొడిచి చంపేశాడు. ముందు వీడియో చూడండి. దెయ్యం సార్ తిరుగుతున్నట్టుంది. ఆడు దెయ్యమే సార్. అదే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నేను చూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరు, చంపేశాను. బతుకుతానం భయాస్తుంది సార్. సరే సరే దెయ్యం సార్ అవి పీకుతుంటా సార్ నా మనసు. ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి అండ్ వాళ్ళ తమ్ముడి పేరు రవితేజ. వీళ్ళకు ఒక చెల్లి ఉండేది, తనకి పెళ్ళైంది, తను బెంగళూరులో ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్ విషయానికి వస్తే తను కోవిడ్ టైంలో చనిపోయాడు. ఇక ఇంట్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళు. శ్రీనివాస్ మెంటలీ అన్స్టేబుల్ అండ్ తనకి ఏదో డిసీజ్ కూడా ఉంది. ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్ళు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటుంటారు. సేమ్ ఇలాంటిదే శ్రీనివాస్ లైఫ్ లో కూడా జరిగింది. శ్రీనివాస్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాడు అండ్ తన వెయిట్ అండ్ అలాగే మ్యారేజ్ కాకపోవడంతో ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేవాడు. తను ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఏదో ఒక గొడవలు, ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల శ్రీనివాస్ చాలా డిస్టర్బ్ అయ్యేవాడు. శ్రీనివాస్ కి ఏమనిపిస్తుండేదంటే తన మనసులో మాట్లాడుకునే విషయాలు తన అమ్మ తమ్ముడికి తెలిసిపోతున్నాయి. వాళ్ళు మనుషులు కాదు, దయ్యాలు. వాళ్ళు బ్రతికుంటే నన్ను చంపేస్తారనే భయంతో మొన్న నైట్ 3 o'clockకి వాళ్ళు పడుకున్న తర్వాత శ్రీనివాస్ వాళ్ళని కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. అది కూడా 1 గంట సేపు. అసలు ఇంతసేపు ఎందుకు పొడిచావని అడిగితే వాళ్ళు మళ్ళీ బ్రతికి వస్తారేమో అనిపించింది, అందుకే వాళ్ళ మూమెంట్ ఆగిపోయేంత వరకు పొడిచా అని చెప్పాడు. ఈ మర్డర్స్ చేశాక శ్రీనివాస్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. పోలీసులు వచ్చి చూస్తే వాళ్ళ మైండ్ బ్లాంక్ అయింది. ఆ తర్వాత శ్రీనివాస్ పైన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకండి, లేదంటే ఇలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది.